Hey guys, back with my second vlog. కాశీ కాశీకి రీచ్ అయ్యామన్నమాట. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 9 o'clock. కాశీలో మా రూమ్ ఇది స్టే తీసుకున్నాం. ఫుల్ టైర్డ్ అయిపోయినాం, అందరం పడుకున్నాం. ఆఫ్టర్నూన్ అవుతుంది టైం. చెక్ ఇన్ అయ్యి మొత్తం పడిపోయాం, ఇంకా పడుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అవుతుంది. మా డాడీ లంచ్ చేస్తున్నాడు. మా వాళ్ళని లేవమంటే లేవట్లేదు. నేనైతే కింద బెడ్ వేసుకుని ఎంచక్క పడుకున్నాను. ఇక అందరం ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు లేచి ఇంకా ఇక్కడ నుండి మన మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఫస్ట్ మృత్యుంజయ టెంపుల్కి ప్లాన్ చేసాము. ఆఫ్టర్నూన్ అవుతుంది టైం. సో ఇప్పటి నుండి లేచి రెడీ అయి వెళ్తే అక్కడికి చేరుతాం. మృత్యుంజయ టెంపుల్ హోటల్ రూమ్ నుండి 2 kilometers డిస్టెన్స్ అనమాట. సో బై వాక్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. బై వాక్ వెళ్తే ఇంకా మా వాళ్ళకి కూడా కొద్దిగా కాశీ ఫీల్ తెలుస్తుందని బై వాక్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఇంకా అందరం నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. 2 kilometers, బిలో 2 kilometers ఉంది. సో నియర్ బై ఉందని నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే రోడ్ డైవర్షన్స్ ఉన్నాయి, అటు వెహికల్స్ కూడా అలౌడ్ లేదు. సో అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. కాశీలో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇలా వాల్ పెయింటింగ్స్ అండి. మీరు ఎక్కడ చూసినా ఇలా వాల్ పెయింటింగ్స్ కనిపిస్తాయి. క్రేజీ అనిపిస్తుంటుంది అది. నడుచుకుంటూ మా వాళ్ళని అడుగుతున్నాను, మీకు కాశీ వీధులు ఎలా అనిపిస్తున్నాయని. వాళ్ళకైతే ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఎందుకంటే నేను కాశీ రావడం ఇది నా సెకండ్ టైం. సో వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా వాళ్ళు ఒక డిఫరెంట్ ఫీల్లో ఉన్నారు. ఎగ్జాక్ట్ మేము టెంపుల్ రీచ్ అయ్యే టైంకి హారతి టైం అవుతుంది. సో డోర్స్ క్లోజ్ చేసి లోపల హారతి ఇస్తున్నారు. మేము కరెక్ట్ టైంకి వెళ్ళాము. మాకు అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఎగ్జాక్ట్ టైంకి వచ్చామన్నట్టు అనిపించింది మృత్యుంజయ టెంపుల్కి. అలానే నిల్చొని మేము కూడా ఆ భజనలో ఇన్వాల్వ్ అయిపోయాము. చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. ఈ మృత్యుంజయ టెంపుల్లో మనకి స్పెషల్ ఇంకొకటి ఏంటంటే మృత్యుంజయ వాటర్ అండి. ఈ వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయి అండ్ చాలా మెడిసినల్ వాల్యూస్తోని ఉంటాయని ఇక్కడ వాళ్ళు చాలా నమ్ముతారు. మనకి ఎంత ఎంత వాటర్ కావాలన్నా వీళ్ళు ఫ్రీగా ఇస్తారు. అండ్ మనం బాటిల్లో కావాలన్నా బాటిల్లో ఫిల్ చేస్తాం. మేము ఒక 2 bottles ఫిల్ చేసుకున్నాము. అండ్ ఈ వాటర్ స్పెసిఫిక్ ఏంటంటే ఈ బావి వెనకలనే మనకి బావి కనిపిస్తుందండి. ఆ బావి అసలు ఎప్పుడు ఎండిపోదు, ఎప్పుడు వాటర్తో ఫుల్గా ఉంటుంది. అండ్ వాటర్ చాలా ప్యూర్గా ఉంటుంది. ఆ వాటర్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని, మన బాడీలో ఉన్న డిసీజెస్ అన్నీ తీసేస్తుందని, అందుకే వాటర్ తాగాలని చాలామంది ఇక్కడ నమ్ముతారు. మృత్యుంజయ టెంపుల్ తర్వాత దీనికి ఆపోజిట్లోనే మనకి కాలభైరవ టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుందండి. మీకు ఎదురుగా చూడొచ్చు, ఆ ఆర్చ్ లాగా కనిపిస్తున్నది చూడండి. ఆ ఆర్చే కాలభైరవ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో అక్కడ చాలా క్రౌడ్ ఉంది. చాలా అంటే చాలా, ఒక 3 kilometers వరకు లైన్ ఉంది. మేము ఇంకా ప్రజెంట్ కాలభైరవ టెంపుల్ స్కిప్ చేసి ఇక్కడ నుండి దశాశ్వమేధ ఘాట్, మన ఆరతి ఇచ్చే ఘాట్ సైడ్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. మళ్ళీ ఆరతి అయిపోయాక రిటర్న్లో కాలభైరవ టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో ప్రజెంట్ అయితే దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళాలని షార్ట్కట్లో కాశీ వీధుల్లో మా వాళ్ళు కొద్దిగా ఫీల్ అవ్వాలని చెప్పి ఆ కాశీ వీధుల్లో నుండి లోపల నుండి తీసుకెళ్తున్నాను. మా వాళ్ళు మొత్తం ఇంకా క్రేజీ అనమాట. అసలు ఎలా అంటే షాక్లో ఉండిపోయారు. ఈ గల్లీలు ఏంటి, ఈ వీధులు ఏంటి ఇలా ఉన్నాయి, సందులు ఏంటి అన్నట్టు. ఇందులోనే వెహికల్స్ తిరగడము ఇవన్నీ చూసి వాళ్ళు కొద్దిగా స్ట్రేంజ్గా ఫీల్ అయ్యారు. ఇంకా ఇలానే ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. మా వాళ్ళకి అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఇక్కడ ఈ షాప్స్ ఏంటి, గోల్ ఏంటి, బైక్స్ ఏంటంటే అప్పుడు చెప్పాను లైక్ కాశీ అనేది పురాతనమైన సిటీ కాబట్టి అది ఎప్పటి నుండో ఇంకా అలా వాళ్ళు అదే ఫాలో అయిపోతున్నారు. వాళ్ళ రోడ్స్ అవే, వాళ్ళ హౌజెస్ అవే. సో ఇక్కడ అలానే ఉంటారు, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి అని చెప్తున్నా. మా మమ్మీ అదే అంటుంది, ఈ వీధిలో ఎక్కడన్నా మనం తప్పిపోతే అసలు బయటికి వస్తామా అన్నట్టు. సో ఫస్ట్ టైం చూసినప్పుడు ఎవరికైనా ఫీలింగ్ కామన్ అండి. ఇంకా దశాశ్వమేధ ఘాట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నాము. మీరు చూడొచ్చు కాశీ విశ్వనాథ్కి వెళ్ళాల్సిన లైన్ అనమాట. సైడ్లో లెఫ్ట్ సైడ్లో
ఈ లైన్ అంతా దర్శనం లైనే, ఇంత వెయిటింగ్ లైన్ ఉంది. సో అందుకే ఇప్పుడు స్కిప్ చేసి ప్రజెంట్ దశాశ్వమేధ ఘాట్ నుండి ఆర్తి సైడ్ వెళ్దామని ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. మేము దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళే వరకు ఈవినింగ్ 4 అయిందండి. అప్పటికే క్రౌడ్ ఫుల్ వచ్చేసినది హారతికి అటెండ్ అవ్వడం కోసం. సో చైర్స్ వేసారు, చైర్స్ కూడా ఫుల్ అయిపోయింది. మాకు మిడిల్లో సీట్ దొరికింది. ఇంకా అక్కడనే మేనేజ్ చేసి అక్కడనే కూర్చున్నాము. మీరు చూడొచ్చు ఫుల్ క్రౌడ్ నిండిపోయింది. ఎగ్జాక్ట్ 6కి మనకి హారతి స్టార్ట్ అవుతుందండి. 6 to 7 హారతి టైమింగ్. సో హారతి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేయడం కోసమన్నా అట్లీస్ట్ ఒక్కసారన్నా మీరు గంగా హారతి అటెండ్ అవ్వాలి కంపల్సరీగా. మీరు చూడాల్సిన ప్లేసెస్లో ఇది ఒకటి యాడ్ చేసుకోవాలి. అండ్ హారతి అన్ని ఘాట్స్లో ఇస్తారు, కానీ దశాశ్వమేధ ఘాట్లోనే చాలా పెద్ద గ్రాండ్గా అరేంజ్ చేసి చాలా క్రౌడెడ్తోని ఇక్కడనే ఇస్తారు. మీరు చూడొచ్చు హారతి ఎలా ఇస్తున్నారో. ఇదే గంగా హారతి అంటారండి. అటు సైడ్ ఎదురుగా మనకు గంగా రివర్ ఉంటుంది. ఆ గంగా రివర్ని చూపిస్తూ వీళ్ళు హారతి ఇస్తుంటారు. బ్యాక్ సైడ్ అంతా మనం కూర్చోడానికి సీట్స్ ఉంటాయి. జనరల్గా అయితే మనం బోర్డ్స్లో కూడా అరేంజ్ చేసి ముందర కూర్చోవడానికి ప్లేస్ ఉంటుండే, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ కుంభమేళ క్రౌడ్కి అలౌ చేస్తలేనట్టున్నారు. ఇంకా హారతి అయిపోయాక ఫుల్ క్రౌడ్ ఒక్కసారిగా మళ్ళీ నంది సర్కిల్ సైడ్ నడవడం స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉన్నదో. మొత్తం రోడ్ అంతా జనాలతో నిండిపోయి ఉంది. అసలు వెహికల్స్ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు. సో ఈ నంది సర్కిల్ లోపల కొన్ని బ్యారిగేడ్స్ ఉంటాయండి. దీని లోపల ఎలాంటి వెహికల్స్ అలా లేదు, ఎవరైనా నడవాల్సిందే. ఇంకా అందరు నడుచుకుంటూ వెళ్ళాలి. మేము ఇక్కడ నుండి కాలభైరవ టెంపుల్ వెళ్తున్నాము. సో కాలభైరవ టెంపుల్ వెళ్ళాలంటే మళ్ళీ సేమ్ రూట్, మేము వచ్చిన రూట్ నుండే సేమ్ మళ్ళీ ఇప్పుడు కొద్దిగా మెయిన్ రోడ్ పైన నుండి వెళ్తున్నాము. మీరు చూడొచ్చు ఇప్పుడు ఆన్ ది వేలోనే మనకు గేట్ నెంబర్ 4 కాశీ విశ్వనాథ టెంపుల్ది వస్తుంది. అక్కడ నుండి మనం దర్శనం లైన్కి వెళ్ళాలి. మీకు ఈ రైట్ సైడ్లో చూడవచ్చు అందరు దర్శనానికి వెళ్తున్నారు ఈ టైంలో కూడా. మేము ఇంకా నెక్స్ట్ డే పెట్టుకున్నాం. ఫస్ట్ కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకున్నాక కాశీ విశ్వనాథ టెంపుల్ దర్శనం చేసుకుందామని నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ నుండి ఇక్కడ చూడొచ్చు ఇదే గేట్ నెంబర్ 4 అండి. మీకు అక్కడ స్క్రీన్ కనిపిస్తున్నది చూడండి, అదే మెయిన్ అక్కడ శివలింగం లోపల మనకి కాశీ విశ్వనాథ్ది. సో మనం వచ్చి ఇప్పుడు కాలభైరవ క్యూ లైన్లో నిల్చున్నాము. మీకు ఈ లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు అక్కడే ఒక పెళ్ళి జరుగుతున్నది, అక్కడ లోకల్ వాళ్ళది అనమాట. అదే చిన్న వీధిలో మనకి కాలభైరవకి వెళ్ళాల్సిన కామన్ క్యూ లైన్ అదే. ఇంకా అక్కడ సైడ్కి కూడా పెళ్ళి, నార్త్ ఇండియన్ పెళ్ళి అనమాట. మీరు చూడొచ్చు యూపీ స్టైల్లో చేస్తున్నారు. మా పేరెంట్స్ అయితే వాళ్ళు కొద్దిగా సర్ప్రైజింగ్గా చూసారనమాట. ఎందుకంటే నేను నార్త్ పెళ్ళి ఇంతకుముందు 2-3 టైమ్స్ వెళ్ళాను. మా ఫ్రెండ్ మ్యారేజ్ కూడా అటెండ్ అయ్యాను కాబట్టి నాకు కామనే. ఇంకా మా వాళ్ళు కొద్దిగా వింత చూస్తున్నారు. ఇంకా అక్కడ నుండి ముందుకు మూవ్ అవుతూ ఇదంతా కాలభైరవ టెంపులే. మనకి లెఫ్ట్ సైడ్లోనే టెంపుల్ ఉంటుందండి. చాలా దగ్గరకు వచ్చేసాం. ఇంకా ఆల్మోస్ట్ 2 hours మనకి క్యూ లైన్లో వెయిటింగ్ పట్టింది కాలభైరవ టెంపుల్కి. సేమ్ కాశీ విశ్వనాథ్కి ఎంతమంది ఉంటారో కాలభైరవ టెంపుల్ కూడా అంత క్యూ లైన్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి. ఇక్కడ కాలభైరవ టెంపుల్ లోపల ఇది. ఇంకా నెక్స్ట్ డే కాలభైరవ టెంపుల్ అయిపోయాక వచ్చి హోటల్లో పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మళ్ళీ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి రెడీ అవుతున్నాము. ఇదే మేము స్టే చేసిన హోటల్, కామేష్ హట్. ఇది కార్ పార్కింగ్ అవైలబుల్ ఉందని హోటల్ చూస్ చేసుకున్నాం. అండ్ రూమ్స్ కూడా బాగున్నాయి. మా వాళ్ళైతే సాటిస్ఫైడ్. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుండి కాశీ విశ్వనాథ్ టెంపుల్ మెయిన్ మందిర్కి రెడీ అయ్యాం. ఇంక ఇక్కడ నుండి ఒక టోటో రెంట్కి తీసుకొని హోటల్ నుండి బయటికి వచ్చి టోటో మందిర్ వరకు అడిగాము. వాడు ఒక 150 ఛార్జ్ చేశాడు. సో మా వాళ్ళు టోటోలో కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళు డిఫరెంట్ ఫీలింగ్లో ఉన్నారు కొద్దిగా. ఈ వీధుల్లో ఇలాంటి వెహికల్స్ ఎలా తిరుగుతాయి అన్నట్టు వాళ్ళు షాక్లో ఉన్నారు. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయి ఆయన హోటల్ నుండి మన మణికర్ణిక ఘాట్ ఎంట్రన్స్లో అదే మన కాలభైరవ టెంపుల్ సర్కిల్ ఏరియా ఉంటుందండి, అక్కడ డ్రాప్ చేశాడు. అక్కడ నుండి మళ్ళీ మనం వాక్లో దర్శనం లైన్లో వెళ్ళి నిల్చోవాలి. ఇంకా ఇక్కడ నుండి మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాము. మీరు చూడొచ్చు దర్శనం లైన్ స్టీల్ బ్యారిగేడ్స్ ఉన్నాయి చూడండి, ఇది వాకింగ్ కోసం. సో ఇది స్పెసిఫిక్గా దర్శనం కోసం అనమాట.
అండ్ మేము ఇలా నడుస్తూ ముందుకు వెళ్తున్నాం. వెనకాల మీరు చూడొచ్చు ఒక శవాన్ని తీసుకొని వస్తున్నారు మణికర్ణిక ఘాట్ సైడ్. ఈ రూట్ మణికర్ణిక ఘాట్ సైడ్ వెళ్తుంది అనమాట. సో ఈ లైన్లో ఎప్పుడు మీకు డెడ్ బాడీస్ మన శవాలు వస్తూనే ఉంటాయి. కాశీలో దహన సంస్కారం చాలా పవిత్రం అన్నట్టు నమ్ముతారు. అందుకే చాలామందిని ఇక్కడ తీసుకొచ్చి దహనం చేస్తారు. మీరు చూడొచ్చు. మా డాడ్ అయితే అలానే చూస్తున్నాడు. ఇంకా ఇది మన దర్శనం లైన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 8:30 9 o'clock అవుతుంది టైం వచ్చేసి. సో 9 o'clock టైంలో మీకు ఈ లెఫ్ట్ సైడ్లో ఒక కమాన్ లాగా కనిపిస్తున్నది చూడండి, అదే మణికర్ణిక ఘాట్ లోపలికి వెళ్ళడానికి. ఇది మన దర్శనం లైన్. మేము దర్శనం లైన్లోకి వెళ్ళి ఫోన్స్ కూడా అక్కడనే లాకర్లో సబ్మిట్ చేసి ఇంకా దర్శనంలోకి వెళ్ళిపోయాము. మాకు ఒక 3 hours టైం పట్టింది దర్శనంకి. 9కి వెళ్తే అరౌండ్ 12 o'clock ఆ టైంలో బయటకు వచ్చాము. ఇది దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయాక మేము పిక్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా అలానే ముందుకెళ్తూ లంచ్ చేద్దామని ఇక్కడ ఉన్న స్ట్రీట్ ఫుడ్స్ కొన్ని ట్రై చేస్తాం. మీరు ఇక్కడ చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో వీళ్ళందరూ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్యూ వచ్చి చాలా పెరిగిపోయిన తర్వాత మాకు 3 hours పట్టింది. ఆ తర్వాత వాళ్ళకి 5 hours 6 hours అరౌండ్ 9 hours టైం పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లైన్ మనకు దశాశ్వమేధ ఘాట్ వరకే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 3 kilometers వరకు ఉంది. ఇక్కడ మేము ఒక స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసాము. మాకు చాలా బాగా అనిపించింది. అలా ఒక 2-3 వెరైటీస్ ట్రై చేస్తాం. ఇంకా దీంతోనే లంచ్ ఎండ్ చేసేస్తాం. ఆ తర్వాత మళ్ళీ మేము దశాశ్వమేధ ఘాట్ హారతి కోసం వచ్చామండి. ఇప్పుడు అరౌండ్ ఆఫ్టర్నూన్ 2 o'clock అవుతుంది టైము. అప్పటికే అరేంజ్మెంట్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు. అప్పటికి చైర్స్ వేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఈవెన్ క్రౌడ్ కూడా పెరిగిపోయింది. 2 o'clock మీరు చూడొచ్చు మాకు 3rd rowలో దొరికింది. ఇప్పటికే మీరు చూడొచ్చు మొత్తం క్రౌడ్. 2 o'clock ఆఫ్టర్నూన్ 2 o'clock ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యే గంగా హారతికి ఆఫ్టర్నూన్ 2 o'clock నుండే కాంపిటీషన్ అనమాట. అందరికీ ముందట నుండి చూడాలని చాలా ఇంట్రెస్ట్తో ముందే వచ్చి కూర్చున్నారు. అండ్ ఈవెన్ మాకు ముందు రోజు అంత స్పెసిఫిక్గా కనిపించలేదు. మా మమ్మీకి అయితే అసలే ఎక్కువ ఏం కనిపించలేదు. అందుకే వచ్చి కూర్చున్నాం. మీకు గంగా హారతి స్టార్ట్ అవుతున్నది చూడండి. ఇది చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు శంఖాలతో అలా ఊతుంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్ అండి. చాలా బాగా అనిపిస్తుంది. మీరు వినండి, చూడండి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ది గంగా హారతి చేస్తారనమాట ఇలా. అండ్ ఎవ్రీడే సేమ్ పద్ధతి అండి. అండ్ ఇందులో మీరు వినిపించే ప్రతి భజన అక్కడ మనం అయ్యే గంగా హారతి మొత్తము లైవ్లో పాడేవాళ్ళే అండి. ఒక అతను ఫ్రంట్లో కూర్చొని లైవ్లో పాడతాడు. అది ఎవ్రీడే. మనం ఏదో రికార్డింగ్ అనుకుంటాం కానీ అది రికార్డింగ్ కాదండి, లైవ్లోనే పాడతారు భజన మొత్తం గంగా హారతి. చూడొచ్చు గంగా హారతి ఎలా ఇస్తున్నారు. అండ్ ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా అరేంజ్ చేయడం అనేది చాలా పెద్ద ఇనిషియేటివ్ అండి. దీనికి సంబంధించిన గంగా సేవా నిధి వాళ్ళు ఆర్గనైజ్ చేశారు ఇది మొత్తము. దీనికి వచ్చేసి ఒక ఫౌండర్ ఉన్నారు. ఒక ఆర్గనైజేషన్లా దీన్ని అరేంజ్ చేసి గంగా హారతి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా అరేంజ్ చేయడానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వండి.
ఈ ఫీలింగ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుందండి. ఆ తర్వాత మేము దశస్మిత ఘాట్ పక్క నుండే రైట్ సైడ్ వీధిలో నుండి మేము కాశీ విశాలాక్షి టెంపుల్, ఇది కూడా ఒక శక్తిపీఠం అన్నమాట. కాశీ విశాలాక్షి టెంపుల్కి వెళ్ళడం జరిగిందండి. మీరు చూడొచ్చు అక్కడ బోర్డు రైట్ సైడ్లో ఆరో మార్క్ చూపిస్తూ వే టు కాశీ విశాలాక్షి టెంపుల్ అని ఉంటుంది. సో ఇక్కడ బోర్డ్స్ అన్నీ ఇలానే అండి, చిన్నగా అన్ని ఇరుకు సందుల్లో ఉంటుంది, మనమే చూస్తూ వెళ్ళాలి. ఇదే కాశీ విశాలాక్షి టెంపుల్. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత లైట్గా డిన్నర్ చేసాము. దహివడ అండ్ దోశ ట్రై చేసాం, చాలా బాగుంది. మా మమ్మీ అసలు లాస్ట్ ఇయరే అన్నది కుదిరితే ఎప్పుడైనా లైఫ్లో కాశీ వెళ్ళాలిరా అని, కానీ అది ఇంత ఫాస్ట్గా నెరవేరుతుందని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే సంతోషంతో ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ అరుణాచలం వెళ్ళినప్పుడు అన్నదన్నమాట. ఇంకా మేము కాశీలో మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేశాక ఇంకా చెక్అవుట్ చేసామండి. 2 days కాశీలో ఉండి ఇంకా అన్నీ రెడీ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు త్రివేణి సంగమం. మళ్ళీ సంగమం ఎందుకు వెళ్ళామంటే మనం అంత దూరం మా కుంభమేళ వచ్చింది మెయిన్ థింగ్ సంగమం కోసమే కాబట్టి, సో మళ్ళీ ఇన్ రిటర్న్లో కూడా సంగమం ఒకసారి చూసుకుందామని మళ్ళీ సంగమంకి వెళ్ళామని ప్లాన్ చేసాము. అండ్ అందరూ అయోధ్య వెళ్తున్నారు, కానీ అయోధ్య మేము వెళ్ళలేదు, ఎందుకంటే నేను సింగిల్ డ్రైవింగ్ కాబట్టి మళ్ళీ అయోధ్య అంటే కష్టమైపోద్దని ఇంకా అయోధ్య డ్రాప్ అయిపోయి మళ్ళీ త్రివేణి సంగమం నుండి చాలామందికి తెలియని ప్లేస్ ఒకటి చిత్రకూట్ అని, మన తెలుగు వాళ్ళకి చాలామంది తెలీదు, అందరికీ అయోధ్య తెలుసు. అండ్ రాముడు వనవాసం ఉన్న ప్లేస్ అనమాట చిత్రకూట్, అక్కడికి వెళ్ళాము. ప్రజెంట్ అయితే ఈ హోటల్ చెక్అవుట్ చేసి ఇక్కడ నుండి త్రివేణి సంగమంకి స్టార్ట్ అయ్యాము. అన్నీ సామాన్ అన్ని రెడీ చేసుకొని చెక్అవుట్కి రెడీగా ఉన్నాం. మళ్ళీ బ్యాక్ టు త్రివేణి సంగమాన్ని, ఇది ఎంట్రన్స్లో మీరు చూడొచ్చు త్రివేణి సంగమంకి ఎంట్రన్స్ రూట్ అనమాట. సో ఇలా ఎంటర్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఈసారి మాకు కొద్దిగా నడవాల్సి వచ్చిందండి. అంతకుముందు మేము వెళ్ళింది అరేల్ ఘాట్ కాబట్టి పెద్ద నడిచే డిస్టెన్స్ లేదు, కానీ ఇక్కడ త్రివేణి సంగమం మన ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వెళ్ళాలి కాబట్టి ఇంకా కొద్దిగా నడవాల్సి వచ్చింది. కార్ అరౌండ్ 4 to 5 kilometers డిస్టెన్స్లో కార్ పార్కింగ్ చేసాము. ఇంకా అక్కడ నుండి కార్ పార్కింగ్ చేసేసి అక్కడ నుండి బై వాక్ ఇంకా స్టార్ట్ అయ్యాము. మీరు చూడొచ్చు ఫుల్ డస్ట్ అండి రోడ్ మీద, ఎక్కడ చూసినా ఫుల్ డస్ట్ అనమాట. ఒక వెహికల్ వెళ్తే ఆ దుమ్మంతా వచ్చి మన ఫేస్ పైన పడుతుంది క్లియర్గా. సో అందుకే మాస్క్ పెట్టుకొని చాలా మంచి పని అయింది. ఇంకా ఇలా నడుచుకుంటూ మేళాలోకి ఎంటర్ అయిపోయాము. ఆ వెహికల్స్ అన్నీ ఏంటంటే స్పెషల్ అలౌడ్ వెహికల్స్ అనమాట, కొద్దిగా పర్మిషన్ ఉన్న వాళ్ళకి లోకల్స్ వాళ్ళకి అలౌ చేస్తున్నారు. ఇంకా 2 wheelers అయితే ఎవరైనా వెళ్ళొచ్చు, 4 wheelers వెళ్ళాలంటే మాత్రం స్పెషల్ పర్మిషన్ ఉండాలి. ఇంకా అలా నడుచుకుంటూ ఇక్కడ నుండి మేము 3 kilometers నడిచామండి. ఒక 1 kilometer వరకు టోటల్ వచ్చి ఇక్కడ నుండి 3 kilometers, ఇక్కడ నుండి సంగమం వరకు. ఇదంతా మేళా అనమాట. ఇక్కడ మన ఆశ్రమమ్స్ అఖాడాలు అన్నీ ఉంటాయి. ఇదంతా క్రాస్ అయిపోయి మనం సంగమం వెళ్ళాలన్నమాట. సంగమం మాత్రం వెహికల్స్ అలౌ లేదు ఇక్కడ. ఈ మేళాలో మాత్రం కొన్ని లోకల్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి, టోటోస్ తిరుగుతున్నాయి, కానీ ఛార్జెస్ మాత్రం టూ మచ్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు గవర్నమెంట్ డస్ట్ లేస్తుందని రోడ్ పైన అలా వాటర్ ట్యాంక్స్ పెట్టి వాటర్స్ కూడా అరేంజ్ చేశారు, డస్ట్ దుమ్ములు ఎక్కువ ఇవ్వకుండా. గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ చాలా బాగా తీసుకుందండి, అరేంజ్మెంట్స్ చాలా బాగా చేసింది, కానీ అక్కడున్న క్రౌడ్కి మన వాళ్ళు మిస్యూజ్కి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కానీ మిగతా అంతా చాలా బాగా అరేంజ్ చేశారు. అక్కడ మీరు చూడొచ్చు వాటర్ ట్యాంకర్ పెట్టి అలా ఎవ్రీ 2-3 అవర్స్కి వాటర్ ట్యాంక్ అలా చేయాలంటే చాలా పెద్ద పని. ఇది ఇలా ఈ ఒక్క రోడ్కి కాదు, అన్ని రోడ్స్కి వాటర్ ట్యాంక్ సప్లై చేస్తూ అలా వాటర్ని డస్ట్లు ఇవ్వకుండా అలా చేశారు. ఇంకా ముందుకెళ్తుంటే ఇక్కడ పీపీఎం హాస్పిటల్ దగ్గర ఫ్రీ ఫుడ్ పెడుతున్నారండి, పూరి అండ్ కర్రీ అనమాట. సో మేము తిన్నాము, అదే మాకు లంచ్ అయిపోయేది. ఇంకా అక్కడ నుండి మళ్ళీ ముందుకు స్టార్ట్ అయ్యి కొద్దిగా ఎనర్జీ వచ్చిందనమాట. లేకపోయి ఉంటే ఇంకా నడవాలన్నా కూడా మాకు ఓపిక లేదు, తినాలన్నా కూడా మనకి స్టాల్స్ పెద్దగా ఏం లేవు. అది ఫ్రీ ఫుడ్ కాబట్టి లైట్గా 2 పూరీలు తిని మళ్ళీ ముందుకు స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇలా ఆశ్రమంలో వచ్చాయండి, చాలా మట్టుకి ఆశ్రమంలో ఎక్కడ చూసినా ఇలా అఖాడాస్ అన్నమాట. ఒక్కొక్క స్టేట్ నుండి ఒక్కొక్క బాబా వాళ్ళకి సంబంధించిన అఖాడాస్ ఇక్కడ అరేంజ్ చేసి మేళాలో పెట్టుకున్నారు. వాళ్ళ భజనలు అండ్ అన్నీ అవుతూ ఉన్నాయి. మేము సంగమంకి ఇటు సైడ్ నుండి ఆపోజిట్ సైడ్ క్రాస్ చేస్తున్నాం, మీరు చూడొచ్చు ఆ బ్రిడ్జ్.
ఆ బ్రిడ్జ్ వరకు వెళ్ళాలి నడుచుకుంటూ, ఆ బ్రిడ్జ్ సైడ్ నుండి వెళ్ళి డౌన్లోకి నడుచుకుంటూ వెళ్తే త్రివేణి సంగమం వస్తుంది. సో దానికోసం మేము ఈ టెంపరీ బ్రిడ్జెస్ పైన నడుచుకుంటూ ముందుకెళ్ళాము. ఇదే మనకి నందిద్వార్ అనమాట. నందిద్వారలో ఇక్కడ వెహికల్స్ ఏం అలవ్ లేదండి, ఎవరైనా ఇక్కడ నడవాల్సిందే. ఇంకా అందరు మీకు క్రౌడ్ చూడొచ్చు, చాలామంది ఉన్నారు. ఇలా నడుచుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది యాక్చువల్లీ, టైం అరౌండ్ 4:30, 5 o'clock టైంలో మేము సంగమంకి వెళ్ళామన్నమాట. సో ఇలా నడుచుకుంటూ ఇంకా ఆల్మోస్ట్ 3.5 kilometers మా మమ్మీ అండ్ డాడీకి ఇంకా షూస్ వేసుకున్నాడు మనం, వాళ్ళకి లెగ్ పెయిన్స్ వల్ల. ఇక్కడ మీరు చూడొచ్చు నందిద్వార్ అని, నందిద్వార్ క్రాస్ అయ్యి ముందుకు వెళ్ళాలి. ఇలా మళ్ళీ ముందుకు నడుచుకుంటూ అలా వెళ్తూ ఉండాలి. ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇంకొక 1/2 kilometer దూరంలో మనకు సంగమం ద్వారం కనిపిస్తుంది. అక్కడ మళ్ళీ ఒకటి మనకి ఎంట్రన్స్ కనిపిస్తుంది సంగమం ద్వారాన్ని, అక్కడి వరకు వెళ్ళాలి. ఈ క్రౌడ్ అంతా అక్కడికి వెళ్ళమాట. మొన్న మౌని అమావాస్య రోజు అయిన ఇన్సిడెంట్ కూడా ఇదే లైన్లో. సో ఎందుకంటే అన్ని సంగమంకి వెళ్ళే కామన్ రూట్ ఇదే కాబట్టి అప్పుడు తొక్కిసలాట అయింది ఇక్కడే అనమాట. ఇలా మీరు చూడవచ్చు, ఎక్కడంటే అక్కడ టెంపరీ టవర్స్ అరేంజ్ చేశారు. చాలా బాగా అరేంజ్ చేశారండి. అలాంటి టవర్స్ ఆల్మోస్ట్ ఒక 5-6 అరేంజ్ చేస్తారు. అయినా కానీ మనకు సిగ్నల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది అక్కడ, ఎందుకంటే టూ మచ్ ఆఫ్ క్రౌడ్ వల్ల. ఇక్కడ మీరు చూడొచ్చు సంగమం ద్వారని. ఈ సంగమం ద్వారం నుండి ఎంటర్ అయ్యి ఇంకా కొద్దిగా ఒక 300-400 మీటర్స్లో మనకి త్రివేణి సంగమం కనిపిస్తుంది క్లియర్గా. సో ఇక్కడ వరకు ఎవరైనా నడవాల్సిందే. ఇక్కడికి సంగమంకి రీచ్ అయ్యామండి, త్రివేణి సంగమం. బ్యాక్ సైడ్ చూడొచ్చు ఫుల్ క్రౌడ్ సంగమం దగ్గర. అండ్ దూరంలో మీరు క్లియర్గా బోర్డ్స్ చూడొచ్చు, అది విఐపి సంగమం. అక్కడ మనకి లోపల తీసుకెళ్ళి అక్కడ విఐపి స్నానం చేయొచ్చు అనమాట. సో మేము ప్రజెంట్ అయితే ఇక్కడనే చేసాము, త్రివేణి సంగమం స్టార్టింగ్లోనే. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా, అందరు చేస్తున్నారు, ఇక్కడనే చేసాము. ఈవినింగ్ టైం అవుతుంది. అక్కడ మీరు ఒక మిషన్ చూడొచ్చు, అది క్లీనింగ్ చేస్తుందండి కంప్లీట్ లేక్ మొత్తం. అది సంగమం మొత్తం అది క్లీనింగ్ చేస్తూ ఉంది. పువ్వులు కానీ టెంకాయలు కానీ అలాంటివి పడ్డాయి, పూల దండలు అలాంటివి మొత్తం అది క్లీన్ చేస్తున్నది. చాలా బాగా అరేంజ్ చేశారు. ఈవినింగ్ టైం సన్సెట్ మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ సన్సెట్ టైం అవుతుంది. ఈ టైంలో మేము సంగమం రీచ్ అయ్యాము. మా వాళ్ళు దిగారు ఫస్ట్, మా వాళ్ళు స్నానం చేసి తర్వాత ఇంకా నేను స్నానం చేశాను. ఇంకా మా మమ్మీ మా చెల్లిని పట్టుకొని మునుగుతూ ఉంది సంగమంలో. ఆమెకు భయపడుతుంది అనమాట, మెయిన్ థింగ్. ఇక్కడ మీరు చూడొచ్చు సన్సెట్ టైం అనమాట. మంచిగా మనకు సూర్యుడు కనిపిస్తుండు, అస్తమిస్తుంది. ఇంకా ఇప్పుడు మా చెల్లి మునుగుతుంది. వాళ్ళు భయపడుతున్నారు అనమాట, వాటర్ ముక్కులోకి చెవులోకి వెళ్తాయని. ఆ భయంతోనే కొద్దిగా కంగారు పడుతూ చేస్తూ ఉన్నారు. క్రౌడ్ అయితే బాగానే ఉందండి. అండ్ ఈ నెక్స్ట్ డేనే మనకి మోడీ వస్తున్నాడు అనమాట. సో అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ చేశారు, కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా బాగానే చేశారు. మనకు Feb 5th రోజు మోడీ వచ్చాడు, మేము Feb 4th రోజు స్నానం చేసాం అనమాట. వసంత పంచమి అప్పుడు మనం కాశీలో దర్శనం అయింది అక్కడ. అండ్ అక్కడ కూడా మనం గంగా స్నానం చేసాము. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ త్రివేణి సంగమంలో పాల్గొని, ఇంకా మెయిన్ ఇంత దూరం వచ్చింది ఇదే కాబట్టి అందుకే మళ్ళీ ఒకసారి వచ్చామన్నమాట. ఇంకా మేము అందరం స్నానం చేసి ఇలా ఒక పిక్ దిగి ఇక్కడ నుండి ఎగ్జిట్ నుండి బయటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. ఎగ్జిట్లో మనకి అక్బర్ ఫోర్ట్ వస్తుందండి, ఇదంతా అక్బర్ ఫోర్ట్. ఇక్కడ అక్షయ్ వట్ అని ఉంటుంది లోపల. సో అప్పుడు ఈవినింగ్ అవ్వడంతో ఇంకా అలౌ చేయట్లేదు లోపలికి. అక్షయ్ వట్ బయట నుండే మొక్కుకొని అలా ముందుకు స్టార్ట్ అయితే, ఇది బడే హనుమాన్ టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. చాలా అంటే చాలా వెయిటింగ్ ఉంది, ఈజీ ఒక 6 to 7 hours టైం పడుతుందని చెప్పారు. అండ్ మనం ఇక్కడ చెప్పులు వదిలేసి అలా లోపల బ్యారిగేడ్స్ నుండి లోపలికి వెళ్తూ ఉంటే లైన్లో మనకి ఆపోజిట్లో అవతల దిక్కు ఎగ్జిట్ అవుతామండి. మళ్ళీ శాండిల్స్ కోసం ఇక్కడికి రావాలి ఇంత దూరము. అదొక్కటి వీళ్ళు కొద్దిగా అరేంజ్ క్లియర్గా చేస్తే బాగుండు అనిపించింది. ఇంకా మేము బయట నుండే బడే హనుమాన్ మొక్కుకొని అలా ముందుకు నడవడం స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మీరు స్క్రీన్లో చూపించచ్చు, బడే హనుమాన్ చూపిస్తున్నారు.
వాళ్ళు కూడా ఎవరన్నా మొక్కాలనుకుంటే ఇక్కడ నుండి మొక్కేసి వెళ్ళొచ్చు అని చెప్పి అలా అరేంజ్ చేశారు. యాక్చువల్లీ బడే హనుమాన్ నార్మల్ టైంలో ఇంత క్రౌడ్ కానీ ఇంత క్యూ కానీ ఉండదు. సో ఎంట్రన్స్ కూడా చాలా దగ్గర నుండి ఉంటుంది. ఇక్కడైతే కంప్లీట్ ఆపోజిట్లో పెట్టారు. ఇక్కడ ఎంట్రన్స్ అవుతే ఎగ్జిట్ వచ్చేసి అవతల దిక్కులో ఉంది. మీకు ఇక్కడ చూడొచ్చు గాల్లో డ్రోన్ అరేంజ్ చేశారు పోలీస్ వాళ్ళు. హై సెక్యూరిటీ అండ్ కంప్లీట్ మీరు మొత్తం ఏదైనా రికార్డ్ అయ్యే స్టేజ్లో ఉంది. అండ్ ఫైర్ ఇంజన్స్ కానీ చాలా బాగా అరేంజ్ చేశారండి గవర్నమెంట్ మాత్రం. అదొక్కటి నాకు బాగా అనిపించింది. అండ్ ఇలానే ముందుకెళ్తూ ఉంటే మనకి ఎక్కడ చూసినా మేళాకు సంబంధించిన ఆశ్రమాలు కానీ అరేంజ్మెంట్స్ కానీ ఇంకా మొత్తం అవే ఉన్నాయండి. ఎక్కడ చూసినా కూడా ఇలా ముందు నడుచుకుంటూ వెళ్తూ ఎగ్జిట్ నుండి మేము కార్ పార్కింగ్ సైడ్ మళ్ళీ రిటర్న్ వాక్ చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది కొద్దిగా సౌత్ ఇండియా టైప్లో మన శంకరాచార్యులకు సంబంధించిన టెంపుల్ అనమాట. కొద్దిగా సౌత్ ఇండియా స్టైల్లో కట్టడం జరిగింది. ఇది లైట్స్ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. ఇది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేశారండి ఈవినింగ్. అండ్ రిటర్న్ సేమ్ మేము వచ్చిన బ్రిడ్జెస్ నుండి మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ అలా ముందుకెళ్తున్నాం. మీరు బ్యాక్ సైడ్ అక్కడ స్ట్రీట్ లైట్స్ చూడొచ్చు బ్రిడ్జ్ పైన లైటింగ్. అది మన రోడ్ అనమాట. మళ్ళీ వెహికల్ తీసుకొని సిటీ దాటాలంటే ఈ రోడ్ పైన నుండే వెళ్ళాలి. సో ఇదంతా మళ్ళీ మన కార్ పార్కింగ్కి రిటర్న్ నడిచే వే అనమాట. సో ఇప్పుడు మనం మేళా ఎంత నడిచామో మళ్ళీ రిటర్న్ కూడా అంతే నడవాలి. అలా ముందు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు కొంతమంది అఘోర బాబాలు ఉన్నారు టెంట్లు వేసుకొని. ఈ లైన్లో మొత్తం అఘోరి బాబాలు మనకు కనిపిస్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేయలేను, జస్ట్ దూరం నుండే రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. వాళ్ళని డిస్టర్బ్ చేయడం కానీ వాళ్ళతో తిట్లు పడడం కానీ అంత కరెక్ట్ కాదు. సో అందుకే నేను దూరం నుండే రికార్డ్ చేసి అలా ముందుకు వెళ్తున్నాను. ఈ బ్రిడ్జ్ కిందనే వాళ్ళు ఉంటారు, క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మేము నడిచేటప్పుడు దుమ్ము అండ్ అట్ ద సేమ్ టైము వాళ్ళు హోమం కానీ చలికి కాచుకునే మంట వల్ల కానీ టూ మచ్ ఆఫ్ కళ్ళు మండిపోతున్నాయి అన్నమాట. అండ్ మీరు ఈ ఆశ్రమం చూడొచ్చి చాలా బాగా అరేంజ్ చేశారండి. మన హనుమంతుడు శ్రీరాముడిని ఎత్తుకొని హనుమంతుడు రామభజన చేస్తున్నట్టు శ్రీరాముడు ఆశీర్వదిస్తున్నట్టు చాలా బాగా అరేంజ్ చేశారండి. ఇది మీరు చూడండి, చాలా బాగా అనిపించింది. ఆన్ ది వే వెళ్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించి ఇంకా లోపలికి వెళ్ళి రికార్డ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగడం కానీ చూడడానికి వస్తున్నారు. మీరు చూడొచ్చు హనుమంతుడు ఇలా కిందికి పైకి అని రామభజన చేస్తున్నట్టు మీకు క్లియర్గా అనిపిస్తుంది. అండ్ రాముడు మనకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు అలా ఐడల్ చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలానే మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా ఆశ్రమాలు ఉంటాయండి మన అక్కడ. ఇవి మీరు చూడొచ్చు, ఇక్కడ మాకు ఫ్రీ డిన్నర్ అరేంజ్ చేస్తారు. ఇంకా లోపలికి వెళ్ళి మేము వేడివేడిగా రైస్ అండ్ కొద్దిగా సాంబార్ పప్పు లాంటివి పెట్టారు. చాలా బాగా అనిపించింది. పూరి కూడా పెడుతున్నారు కానీ నేను ఇంకా రైసే తిన్నాను. ఈ ఆశ్రమం అనమాట, ఫ్రీ ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. డిన్నర్ బయట మైక్ పెట్టి మరీ పిలుస్తున్నారు అనమాట. ఫ్రీ ఫుడ్ ఉంది, రండి వచ్చి తినండి అని చెప్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఫుడ్ కూడా చాలా చాలా వేడిగా మంచిగా అయిపోయింది అనమాట. మీరు ఇప్పుడు నేను అన్నా కదా ఇందాక రోడ్ పైన రోడ్ ఉంటుంది, ఆ రోడ్ దాకా వెళ్ళాలి అని. మేము కార్ పార్కింగ్కి వెళ్ళి కార్ తీసుకొని రిటర్న్ మనం ప్రయాగరాజ్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఈ రోడ్ పైన నుండి వెళ్ళాలన్నమాట. సో వెహికల్ సైడ్ కాపేసి నేను రికార్డ్ చేశాను. లైటింగ్స్ చూడవచ్చు మీరు, మొత్తం మేళా లైటింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇవన్నీ టెంపరీ బ్రిడ్జెస్ మీకు కనిపిస్తున్నాయి. అన్నీ మనకి మేళాలు అటు నుండి ఇటు నుండి అటు క్రాస్ అవ్వడానికి యూజ్ అవుతాయి అన్నమాట. మీరు చూడొచ్చు. అండ్ ఎంట్రన్స్ ఒక బ్రిడ్జ్, ఎగ్జిట్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. పోలీసులు క్లియర్గా చెప్తూ ఉంటారు. చాలామంది అక్కడనే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ చూడండి, మేము కార్ ఇక్కడ సైడ్ కాపి రికార్డ్ చేశాను. ఇంకా ఇక్కడ నుండి మనము ప్రయాగరాజ్ సిటీ ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద నుండి మీరు చూడొచ్చు కేబుల్ బ్రిడ్జ్ ఎంత బాగా అరేంజ్ చేశారో. ఇది సెకండ్ టైం అనమాట ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన ట్రావెల్ చేయడము. ఇంతకుముందు అరేల్ ఘాట్కి వెళ్ళేటప్పుడు కూడా మనకి బ్రిడ్జ్ టచ్ అయింది. సో అప్పుడు ఈ లైటింగ్స్ అన్నీ ఎంజాయ్ చేసాము. సేమ్ మన హైదరాబాద్ హైటెక్ సిటీలో దుర్గం చెరువు దగ్గర ఉన్నట్టే సేమ్ అలానే అరేంజ్ చేస్తారు ఇక్కడ కూడా కేబుల్ బ్రిడ్జ్. చాలా పెద్దది, చాలా బాగుంది లైటింగ్స్తోని. ఇంకా ఇలా ఈ బ్రిడ్జ్ పైన నుండి బయటికి ఎగ్జిట్ అయిపోయాము. ఇక్కడ నుండి ఇంకా మనం చిత్రకూట్కి వెళ్తున్నాం అనమాట. సో మనం సిటీ క్రాస్ అయిపోయి చిత్రకూట్ వచ్చి ఇక్కడ నుండి ఆల్మోస్ట్ మనకి
ఒక 2 hours 10 minutes జర్నీ ఉంది, 106 కిలోమీటర్స్. రీచబుల్ టైం వచ్చి 11:30 PM చూపిస్తుంది. మేము ఇంకా డిన్నర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చిత్రకూట్ రీచ్ అయ్యాము. అది మీరు మా నెక్స్ట్ వ్లాగ్లో చూడవచ్చు. అంటిల్ దెన్ బాయ్.